కర్నూలు బస్సు ప్రమాద మృతుల గుర్తింపునకు DNA నమూనాల సేకరణ పూర్తయింది. 48 గంటల్లో నివేదిక రాగానే మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. కర్నూలు సర్వజన వైద్యశాలలోని ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ సాయి సుధీర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నిన్న మీరే దగ్గరుండి మొత్తం శవ పంచనామాలన్నీ కూడా నిన్న 19 డెడ్ బాడీస్కి పూర్తి చేశారు. ఈ డెడ్ బాడీస్కి సంబంధించిన ఇప్పటి వరకు అప్డేట్స్ ఏమున్నాయి? ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్కడ ఒక టెంపరీ మార్చరీ క్రియేట్ చేసుకుని 19 బాడీలను మనము బస్ నుంచి వాటిని రిట్రీవ్ చేసుకుని సార్ మనం అక్కడ మార్చరీలోని అన్ని సేవలను కూడా మనము టీమ్స్గా ఫామ్ అయిపోయి 19 బాడీలకు పోస్ట్మార్టం ఎగ్జామినేషన్ స్పాట్లోనే చేయడం జరిగింది. అక్కడి నుంచి మనకు అవైలబుల్ ఉన్న DNA శాంపుల్స్ టిష్యూస్ అన్నింటినీ బోన్స్ కానీ మజిల్ టిష్యూ కానీ టీత్ కానీ కలెక్ట్ చేసేసి వాటిని అన్నింటినీ భద్రపరిచి మనం తిరిగి పోస్ట్మార్టం అనంతరం ఆ బాడీలన్నింటినీ మనం మార్చరీకి షిఫ్ట్ చేయడం అయింది. వాళ్ళ బంధువులు వచ్చి వాటిని గుర్తించిన తర్వాత వరకు వాటిని భద్రపరచాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సో నిన్నటి నుంచి కొంతమంది రక్త బంధువులు రావడం మొదలుపెట్టారు. సో వచ్చిన బంధువుల నుంచి రక్త నమూనాలను సేకరించడము, ఆ నమూనాలన్నింటినీ ఈ శాంపుల్స్తో పాటు మనము మంగళగిరి ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. అక్కడ మనము క్రాస్ మ్యాచ్ చేసిన తర్వాత మనకు ఏవైతే సూట్ అవుతున్నాయో వాళ్ళ బంధువులు గుర్తించేసి పోలీస్ శాఖ ద్వారా ఆ బంధువులకు మనము ఈ బాడీలన్నింటినీ అప్పచెప్పడం జరుగుతుంది. సార్, ఈ రక్త సంబంధికులకు సంబంధించిన DNA నమూనాలు ఇప్పటి వరకు ఎంతమంది కలెక్ట్ చేశారు, ఇంకా ఎంతమంది తీసుకోవాల్సింది? సూపరింటెండెంట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇప్పటికి 16 మంది శాంపుల్స్ అయితే కలెక్ట్ చేసి పంపించారు సార్. సో ఒక 2 బంధువులు, ఒకరు ఒరిస్సా అండ్ బీహార్ అని అంటున్నారు, వాళ్ళని డైరెక్ట్గా మంగళగిరికే రమ్మన్నట్లు సమాచారం, టైం వేస్ట్ కాకుండా. సో వాళ్ళ శాంపుల్ ఇచ్చిన ఒక 48 గంటల లోపల వాళ్ళ శాంపుల్స్ తీసుకొని DNA నమూనాలను వాళ్ళు క్రాస్ మ్యాచ్ చేసుకొని కన్ఫర్మ్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. సార్, ఇవి DNA టెస్టులు ఎప్పట్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది? డెడ్ బాడీస్ని ఎప్పట్లోగా బంధువులకు అప్పగించే అవకాశం ఉంది? DNA టెస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది కాబట్టి త్వరితగతిన జరుగుతున్నాయి. 48 గంటలు మ్యాక్సిమం టైం అని అనుకుంటున్నాము. సో ఈ 1-2 డేస్లో ఆ బాడీస్ అన్నింటినీ మనము వాళ్ళకు అప్పచెప్పచ్చండి. సో ఒకవేళ ఏదన్నా ట్రేస్ చేయలేకపోతే దాన్ని భద్రపరిచే అవకాశాలు అయితే మనకున్నాయి. కొన్ని రోజులైనా మన మార్చరీలో వాకిన్ కూలర్లో వాటిని ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఐడెంటిఫై అయ్యేంత వరకు. సార్, ఒక మృతదేహము అన్ఐడెంటిఫైడ్ అని చెప్తున్నారు, గుర్తు చిక్కని మృతదేహం అని చెప్తున్నారు కదా. ఆ మృతదేహము మగ వ్యక్తిదా లేకపోతే ఆడ వ్యక్తిదా, దాన్ని ఏదైనా నిర్ధారించడానికి ఏదైనా అవకాశం ఉంటుంది? DNA ఫైనల్ సార్, దాంట్లో అన్నీ వస్తాయి. అది మగవాళ్ళకు సంబంధించిందా, ఆడవాళ్ళకు సంబంధించిందా, ఎంత వయసు ఉండొచ్చు, ఎవరితో అది సరిపోతున్నాము. సో మనకు ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు దాంట్లో వచ్చేస్తుందండి. సార్, నిన్న మీరు శవ పంచనామాలో ఒక బైక్ ద్విచక్ర వాహనం మీద వెళ్ళినటువంటి వ్యక్తి ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తి అని చెప్పి శివశంకర్ అనే వ్యక్తికి సంబంధించి ఆ మృతదేహానికి కూడా శవ పంచనామా పూర్తి చేశారా? దాంట్లో ఎట్లాంటి రిజల్ట్ వచ్చింది? పోస్ట్మార్టం ఫైండింగ్లో మనకు తలకు బలమైన గాయం తగలడం వల్ల అతను చనిపోయినట్లుంది. వేరే శరీరం మీద అయితే పెద్ద మేజర్ ఇంజరీస్ అయితే ఏమీ లేవు. తర్వాత అతని నుంచి కూడా ఏమైనా అతను మద్యం సేవించినాడా లేదా వేరే ఏమైనా ఉందా లేదా అని కనుక్కునే దానికోసం మనం అతని నుంచి కూడా నమూనాలను సేకరించి ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి కెమికల్ అనాలిసిస్కు పంపించడం జరిగిందండి. సో ఆ నమూనాలు వస్తే మనకు మరణకారణం అయితే కన్ఫర్మ్ హెడ్ ఇంజరీ, కాకపోతే అతను చేయించినాడా లేదనేది మనకు ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వస్తే మిగతా కేసు కంప్లీట్గా మనం కన్ఫర్మ్ చేయొచ్చు. సార్, అదే ఇందాక ఈ బాడీకి సంబంధించి ప్రధానమైనటువంటి ఈ మృతికి సంబంధించిన కారణం ఏంటని భావించవచ్చు? మనం అందరూ అనుకుంటున్నట్లే ఆ బస్ కింద మనకు స్టక్ అయిపోయిన 2 వీలర్, సో అది ఆ భూమి మీద రాసుకొని పోవడం వల్ల వచ్చిన మంటలు, దాని నుంచి వచ్చిన షార్ట్ సర్క్యూట్, ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల లోపల ఉండే ఆ ఫర్నిచర్, ఆ ఫోము స్పాంజ్ అన్ని కాలిపోవడము, పొగ రావడము, ఊపిరి ఆడకుండా చనిపోవడము, స్పృహ తప్పిపోవడము, ఆ వచ్చిన మంటల్లో బూడిదై కాలిపోవడం. సార్, ఇప్పటికీ కొంతమంది బంధువులు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఎప్పట్లోగా ఇవి మృతదేహాలు అప్పగించే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు? సార్, DNA రిపోర్టు మన పోలీస్ శాఖకు వచ్చేస్తాయి సార్ ఒక 24 to 48 అవర్స్ లోపల. ఆ DNA రిపోర్ట్ వచ్చిన ఇది నిమిషాల పని అండి. తర్వాత అది తెలిసిన తర్వాత కొన్ని నిమిషాలు మనం హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి సాయి సుధీర్ గారు చెప్తుంది. మొత్తానికైతే ఈ DNA టెస్ట్కి సంబంధించి ఈ నమూనాలు సాధ్యమైన తొందరగా వస్తాయని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం కర్నూలులోని తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో.